This conference will now be recorded. హలో అండి. గుడ్ మార్నింగ్. లెట్ స్టార్ట్. ఈ సెషన్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి జెంకిన్స్ అండి. సో మనకు బేసిక్గా సిఐసిడి డిస్కస్ చేస్తాం యాక్చువల్గా. సో మీకు సిఐసిడి జస్ట్ ఓవర్వ్యూ ఇస్తే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, అయినా కూడా మనం జస్ట్ మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఏంటంటే మనకి డిఫరెంట్ టూల్స్ ఏమున్నాయో మాట్లాడుకొని జెంకిన్స్ ఎందుకు, దాని డిప్లాయ్మెంట్, బేసిక్ ఇన్స్టలేషన్ అండ్ ప్లగ్-ఇన్ ఇన్స్టలేషన్ ఈరోజు చూద్దామండి. రేపు వచ్చి ఫర్దర్గా ఏడబ్ల్యూఎస్ ఎలా డిప్లాయ్ చేయాలా, బేసిక్గా ఎలా ఉంటుందంతా చెక్ చేద్దాం. సో ఎక్కడికి పోయినా కూడా డెవాప్స్ లో మీరు చూసినట్లయితే ఎక్కడ చూసినా ఇది చూపిస్తుంది సిఏసిడి అని చెప్పి. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ ఉంది, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ కాదండి యాక్చువల్గా. ఓకే, సో డిఫరెన్సెస్ ఏంటి యాక్చువల్గా? సిఐసిడి అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే మనకు తెలుసు కోడ్ ఇంటిగ్రేషన్ యాక్చువల్గా, అవునా? సో ఇప్పుడు 10 రకాల 10 మంది డెవలపర్స్ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఇంతకు ముందు ఏంటంటే ప్రాబ్లం ఏమయ్యేదంటే మనకి సిఐసిడి ఇంటిగ్రేషన్ చేయక ముందు వీళ్ళంతా డెవలప్ చేసిన కోడ్ ఒక ప్రాజెక్ట్ నాకు ఒక నెల రోజుల తర్వాత ప్రాజెక్ట్ ఎండింగ్ వచ్చేసరికి అంత ప్రాజెక్ట్ మర్జ్ చేసి వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. ఎర్రర్స్ వచ్చాయి. సో కోడ్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఏంటంటే, కంటిన్యూస్ కోడ్ ఇంటిగ్రేషన్ ఏంటంటే, సో ఆర్ సింపుల్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఏంటంటే మీరు డెవలప్ చేసిన కోడ్ ఫ్రీక్వెంట్ గా కమిట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఎప్పటికప్పుడు బేసిక్గా, సో వెయిట్ చేయకుండా, మనకి చివరి దాకా వెయిట్ చేయకుండా, దానివల్ల ఏమవుతుందంటే తొందరగా కమిట్ చేస్తే మనం తొందరగా బిల్డ్ చేయొచ్చు. బిల్డ్ చేసినాక ఏమైనా ఎర్రర్స్ వస్తే తెలుస్తుంది కాబట్టి. సో మీకు ఒక ప్రాజెక్ట్ ఉందంటే ప్రాజెక్ట్ మీరు క్లోన్ చేసి పెట్టుకుంటారు మీ ల్యాప్టాప్స్ లో. క్లోన్ చేసుకొని మీరు మీరు కోడ్ ని ఒక్కొక్క మాడ్యూల్ తీసుకొని మీరు ఎడిట్ చేసుకొని మీరు చేయాల్సిన కోడ్ చేసుకుని దాన్ని కమిట్ చేస్తారు. కమిట్ చేసినాక ఏమవుతుందంటే మీకు సో అంత మనకి సేవ్ అవుతుంది అనమాట. సేవ్ అయిపోయినాక సో దాన్ని మళ్ళీ మనం బిల్డ్ చేస్తాం యాక్చువల్గా. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనేది డిఫరెంట్ 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 డెవలపర్స్ అందరూ వాళ్ళు కమిట్ చేసే కోడ్. ఇప్పుడు ఆ కమిట్ చేసిన కోడ్ ఏమవ్వాలి, మనం దాన్ని కంటిన్యూస్ డెలివరీ అంటారు అనమాట. కంటిన్యూస్ డెలివరీ అంటే బేసిక్గా రెండింటికి, డిప్లాయ్మెంట్ కి డెలివరీకి తేడా ఏంటంటే, మనం కంటిన్యూస్ డెలివరీలో ఏంటంటే రెడీగా పెట్టుకుంటాం కోడ్ని, అంటే మనం బిల్డ్ చేసిన దాన్ని రెడీగా పెట్టుకుంటాం. కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే డిప్లాయ్ చేయడం అండి. కంటిన్యూస్ డెలివరీ అంటే డైరెక్ట్గా డిప్లాయ్ చేసేయడం కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ లో రోజుకి 10 టైమ్స్ కోడ్ కమిట్ అవుతుంది అనుకోండి, మనం గిట్లో చూసినట్టు. ఓకే, సో 10 టైమ్స్ మీరు కోడ్ ని కమిట్ చేసినప్పుడు అదేమవుతుందంటే, మనం ఇంటిగ్రేషన్ ఎలా చేయొచ్చు అంటే ప్రతిసారి కోడ్ ని కమిట్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా బిల్డ్ చేయమని మనం పెట్టొచ్చు అనమాట. బిల్డ్ చేయడం అంటే అర్థం ఏంటంటే సర్వర్ బిల్డ్ చేయడం కాదండి, గుర్తుపెట్టుకోండి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. బిల్డ్ అంటే సర్వర్ బిల్డ్ అనుకుంటారు, కాదు. ఇప్పుడు మనం మీకు తెలుసు, మనం మీకు ఒకటి చూపిస్తాను యాక్చువల్గా. నేను ఇది ఓకే, యా. ఇప్పుడు గిట్హబ్ ఏడబ్ల్యూఎస్ శాంపుల్స్ లో సో గిట్హబ్ ఏడబ్ల్యూఎస్ శాంపుల్స్ మీకు దానికి వెళ్తాను అనమాట యాక్చువల్గా. సో మీరు చూసినట్లయితే ఇది ఒక వెబ్ అప్లికేషన్ అండి. ఇది యాక్చువల్గా నేను ఎలాస్టిక్ బీన్ స్టాక్ చెప్పేటప్పుడు చూపించాను వాళ్ళకి. బట్ ఇది ఏంటంటే యాక్చువల్గా ఇది ఒక శాంపుల్ వెబ్ అప్లికేషన్ యాక్చువల్గా. ఓకేనా? సో దీన్ని ఎలాస్టిక్ బీన్ స్టాక్ లో డిప్లాయ్ చేయొచ్చు. నేను మీకు చూపించాలనుకుంది ఏంటంటే దీన్ని, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసారనుకోండి, దిస్ ఈస్ ఎ టామ్ క్యాట్ అప్లికేషన్ దట్ షోస్ యూజ్ ఆఫ్ ఆర్డిఎస్ జావా వెబ్ అప్లికేషన్. ఓకే ఫైన్. సో ఇప్పుడు కోడ్ అంతా ఎక్కడుంది మీకు? కోడ్ అంతా సోర్స్ లోపలికి వెళ్ళారనుకోండి. సోర్స్ లోపలికి వెళ్ళారంటే మీకు ఇదిగోండి జావా జావా సర్వర్ పేజెస్ జేఎస్పీ ఇక్కడ ఉంది. ఆ తర్వాత జావా స్క్రిప్ట్స్ బేసిక్ ఇక్కడ ఉన్నాయి. మీకు బూట్ స్ట్రాప్ స్క్రిప్ట్ ఇక్కడ ఉంది. మేజర్ డే వచ్చి మీకు మీరు చూసే స్నేక్స్ దాని లోపల అంత జావా ఫైల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో నేనేం చేస్తాను ఇప్పుడు వచ్చి, ఇదిగోండి నేను మీ ప్రోగ్రామ్ నేను డెవలప్ చేసేసాను, మీరు వాడుకోండి అని చెప్పి ఇది ఇస్తే మీరు ఏం చేస్తారు? దిస్ ఈజ్ యూజ్లెస్ ఫర్ యూ బేసిక్గా, అంతే కదా? సో ఇండివిజువల్ గా ఒక్కొక్క ఫైల్ జావా ఫైల్స్ ఇవన్నీ ఇస్తే మీరు ఏం చేయగలిగింది ఏమీ లేదు. మీకేం కావాలి? ఒక డిప్లాయ్మెంట్ చేయగలిగిన విధంగా మీకు ఫైల్ కావాలి యాక్చువల్గా ఇక్కడ. ఓకేనా?
మీరు డిప్లాయ్మెంట్ చేయగలిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఇది టామ్ క్యాట్ వెబ్ అప్లికేషన్ ఏ విధంగా పనిచేస్తుంటే వార్ ఫైల్ కావాలి, మీకు వార్ ఫైల్ ఉంటేనే డిప్లాయ్ చేయొచ్చు అనమాట యాక్చువల్గా. సో ఇప్పుడు రైట్ నౌ మీరు ఇది తీసుకెళ్ళి క్లయింట్కి ఇచ్చేసారు అనుకోండి, ఇగో మేము డెవలప్ చేసాం నువ్వు వాడుకో అంటే క్లయింట్ ఎలా డిప్లాయ్ చేస్తాడు? సో నేనేం చేస్తానంటే చూడండి, ఇక్కడ ఇప్పుడు కాపీ చేసి గిట్ క్లోన్ అని చెప్పి ఇది క్లోన్ చేస్తాను. ఓకే, క్లోన్ చేసి దాని లోపల ఫైల్స్ చూద్దాం. ఓకే, డన్. సో సిడి ఎలాస్టిక్ టామ్ క్యాట్ స్నేక్స్ అండి. సో నేను ఏమంటానంటే డిఐఆర్ అని టైప్ చేస్తే మీకు చాలా ఫైల్స్ ఉన్నాయి. నేను దాని లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. ఓకే, మీరు చూసినట్లయితే ఇదండి. మీకు లోపలికి ఇక్కడ సోర్స్ లోపలికి వెళ్తే మీకు కావాల్సిన జేఎస్పి పేజెస్ అన్నీ ఉన్నాయి. మీకు కావాల్సిన కామ్ స్నేక్స్ లోపలికి వెళ్తే మీకు కావాల్సిన చూడండి జావా ఫైల్స్, ఐ మీన్ వెబ్ అప్లికేషన్ కదా, మీడియా అన్ని ఫైల్స్ దీంట్లో ఉన్నాయన్నమాట. ఈవెన్ వెబ్ డాట్ ఐఎన్ఎఫ్ లో కూడా మీకు కావాల్సిన లైబ్రరీస్ అన్నీ ఉంటాయన్నమాట, జార్ ఫైల్స్ ఇవన్నీ. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది, నేను దీన్ని మీకు ఇచ్చేసాను అనుకోండి, డైరెక్ట్ గా కోడ్ చేసేసాము అంత అయిపోయింది మీరు వాడుకొని ఇచ్చేసారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? మీరు ఏం చేయలేరు దీంతో. యాక్చువల్ గా మీకు డిప్లాయబుల్ గా కావాల్సిన ఒక ప్యాకేజ్ కావాలా, అది మీకు కంటిన్యూస్ డెలివరీ అంటే మీరు 10 సార్లు మీరు కమిట్ చేశారంటే ప్రతి 10 సార్లు మీకు కంటిన్యూస్ డెలివరీలో మీకు డెలివరీ అవుతుంది. ఏం డెలివరీ అవుతుంది? సాఫ్ట్వేర్ డెలివరీ అవుతుంది. సాఫ్ట్వేర్ అంటే ఏంది? ఈ ఈ సేమ్ కోడే డిప్లాయ్ చేసే విధంగా. ఓకేనా, మీకు ఎలాగంటే ఇప్పుడు దీని ఎలా ఉందంటే జస్ట్ మనకి బియ్యం లాగా ఉన్నాయండి. ఓకేనా, బియ్యం ఇచ్చి మేము తినబట్టి తినలేరు కదా, మనం ఏం చేయాలి? బియ్యాన్ని కన్వర్ట్ చేసి అన్నం చేయాలి, అప్పుడే తినగలం. ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని డిప్లాయ్మెంట్ చేయలేము యాక్చువల్ గా. సో దీన్ని డిప్లాయ్మెంట్ జరిగే విధంగా చేయాలా. దానికోసం మీరు చూసారంటే వాడు ఏం చేస్తారంటే దీని లోపల ఒకటి ఇచ్చాడు, బిల్ డాట్ -sh అని ఒకటి ఇచ్చాడు అనమాట. నేను ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే root.war అనే ఫైల్ లేదు చూడండి. డోంట్ వరీ, నేను ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీరు చూసినట్లయితే bill.sh అని దీనికి ఏమైంది, bill.sh అని రన్ చేస్తే బేసిక్ గా దీంట్లో కదా రన్ చేయాల్సింది మనం. సో bill.sh ఏం చేస్తుందంటే మీరు చూసినట్లయితే ఈ స్క్రిప్ట్ లో మీకు జావా కంపైలర్ రన్ చేస్తుంది అనమాట. రన్ చేసి లాస్ట్ లో మీకు root.war అనే ఒక వార్ ఫైల్ ఇవ్వాలి యాక్చువల్ గా. సో ఇంత ప్రాబ్లం ఏమైందంటే నేను చెప్తాను ఆగండి. సో నేను గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తాను, ఎందుకంటే ఇది విండోస్ కదా. గిట్ బ్యాష్ ఓపెన్ చేసి ఓకే, ఓకే. సో ఇక్కడ ఓకే, మీకు ఎర్రర్ ఏమొస్తుందంటే కమాండ్ నాట్ ఫౌండ్ అంటే ఏంటంటే జావా లేదని వస్తుందండి. ఓకే, మీకు మళ్ళీ చూపిస్తాను, డోంట్ వరీ. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది మళ్ళీ మనం లైనక్స్ ఇన్స్టాల్ చేసి జావాలో మీకు అంటే మనం జెంకిన్స్ లో చేసి చూపిస్తాను, డోంట్ వరీ. బట్ అంటే ఏం జరుగుద్ది అంటే ఇది రన్ అయ్యి మనకి root.war అని కనిపిస్తుంది అనమాట. సో దాన్ని మనం వార్ అంటే వెబ్ ఆర్కైవ్ ఫైల్, దాన్ని డిప్లాయ్ చేయొచ్చు అనమాట. సో అది మీకు డెలివరీ అంటే మీకు అంతా మీరు కోడ్ బిల్డ్ చేసుకొని రెడీగా పెట్టుకుంటారు సాఫ్ట్వేర్. ఆ తర్వాత మనకి ఇంకో సిడి వచ్చి కంటిన్యూస్ డిప్లాయ్ అనమాట. సో నా దగ్గర ఒక ఒక ఇది ఉండాలండి, గివ్ మీ 1 minute. ఒక మంచి ఆర్టికల్.
1 minute. లేనట్టుంది, బట్ లెట్ మీ, అదే మనం సేవ్ చేసేటట్లేను. సో ఓకే, కంటిన్యూస్ డెలివరీ విత్ డిప్లాయ్మెంట్ అంటాను. ఓకే, సో లెట్స్ సి. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే షార్ట్ లివ్డ్ ఫీచర్ బ్రాంచెస్ టీమ్ ఈజ్ మర్జింగ్ టు మాస్టర్ బ్రాంచ్ మల్టిపుల్ టైమ్స్ a day. Fully automated build and test process will give feedback within 10 minutes of deployment is manual. CA, the entire software release process is automated. It may be composed of multiple stages and deployment to the production is manual. So ఇది చూడండి, ఇది కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, CI/CD ఫుల్లీ ఆటోమేటెడ్ డిప్లాయ్మెంట్ టు ప్రొడక్షన్. ఇదేంటంటే మీరు డిప్లాయ్మెంట్ మాన్యువల్ అండి, అంటే మీరు రెడీ చేసి పెట్టుకొని ఉంటారనమాట. మీకు root.war ఉంది కదా, సాఫ్ట్వేర్ రెడీగా ఉంటుంది కానీ డిప్లాయ్ కాదనమాట. కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే మీకు CI/CD అంటే ఫస్ట్ కోడ్ ఇంటిగ్రేట్ అవుద్ది, తర్వాత బిల్డ్ అవుద్ది, ఆటోమేటిక్ గా డిప్లాయ్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు ఏంటంటే బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్, కెనరీ డిప్లాయ్మెంట్ ఇవన్నీ వస్తాయి అనమాట. బేసిక్ గా అది కూడా మాట్లాడదాము, ఇది డిఫరెన్స్. సో ఈ ప్రాసెస్ అంతా మీరు ఆటోమేట్ చేయడానికి మీకు టూల్స్ కావాలా. మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ అవైలబుల్ ఉన్నాయండి. బేసిక్గా చాలా మంది జెంకిన్స్ అంటారు. ఎందుకు జెంకిన్స్ అని ఎక్కువ అంటారంటే బికాస్ ఫస్ట్ ఈస్ ఫ్రీ, ఓపెన్ సోర్స్ అండ్ లాట్ ఆఫ్ ప్లగిన్స్. ఉంటాయి అన్నమాట. సో ఒకవేళ లేకపోతే మీకు నాలెడ్జ్ ఉంటే మీ ప్లగిన్ మీరే రాసుకోవచ్చు. సో అది కాక మీకు చాలా ఉన్నాయండి. బ్యాంబూ ఉంది, ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే జెంకిన్స్, హట్సన్ అని ఇంకోటి ఉంది. యాక్చువల్గా హట్సన్ ఏంటంటే సేమ్ జెంకిన్సే కాబట్టి, కాకపోతే ఇది ఏంటంటే లైసెన్స్డ్ అనమాట. తర్వాత బ్యాంబూ ఉంది, ఆ తర్వాత మనకి టీమ్ సిటీ ఉంది, ఆ తర్వాత గోసిడి ఉంది, ఇంకోటి కూడా ఏదో చాలా చాలా ఉన్నాయండి ఈ విధంగా. సో దాంట్లో జెంకిన్స్ అనేది ఫేమస్ అనమాట. బట్ ఫండా సేమ్ అనమాట. ఫండా ఏంటంటే మీకు బేసిక్గా కోడ్ ఇంటిగ్రేట్ చేయడం, అది డెలివరీ చేయడం, తర్వాత డిప్లాయ్మెంట్ చేయడం, ఇదే చేస్తుంది. సో మనం ఏంటంటే జెంకిన్స్ చెక్ చేద్దాం. సేమ్ థింగ్ మీరు ఏంటంటే టీమ్ సిటీ కానీ, బ్యాంబూ కష్టం అండి, బ్యాంబూ కొంచెం కష్టం ఎందుకంటే మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. టీమ్ సిటీ సర్కిల్ సిఐ ఉంది, సర్కిల్ సిఐ లేదా ట్రావిస్ సిఐ, ఇలా కొన్ని ఇవన్నీ ఈ రెండు ఆన్లైన్ అనమాట. యాక్చువల్గా అయితే ఈ మూడు కూడా ఆన్లైన్ యాక్చువల్గా. సో మీరు పర్చేస్ చేసుకొని డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు అనమాట యాక్చువల్. సో మనం ఏంటంటే ఈ సెషన్లో ఏంటంటే జెంకిన్స్ ఇన్స్టాల్ చేద్దాం. జెంకిన్స్ ఇన్స్టాల్ చేసి ఎలా చేయొచ్చు అని చెప్పి మీకు చూపిస్తాను. ఓకే, సో దానికోసం నేనేం చేస్తానంటే ఉబుంటు జెంకిన్స్ ఇన్స్టాల్ వెళ్తాను. మీరు విండోస్లో కూడా చేసుకోవచ్చు అండి, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్ బై ద వే. యా, అయితే వన్ ఆఫ్ ద ప్రీ రిక్వెజైట్ ఏంటంటే అండి, జెంకిన్స్ కి మీకు దీని పేరేంటి, మీకు జావా కావాలండి. జావా లేకుండా మీరు ఇన్స్టాల్ చేయలేరు. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏదంటే జావా ఇన్స్టాల్ చేయాలా. అన్నిటికంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఏం చేద్దామంటే లెట్స్ ఇన్స్టాల్ ఎ సర్వర్. ఓకే, సో నేను ఇక్కడికి వెళ్తాను, ఇన్స్టెన్సెస్, AWS లో ఇన్స్టెన్సెస్కి వెళ్ళి లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. సో ఇక్కడ కొట్టి 1604 అంటాను. సో ఉబుంటు సర్వర్ 1604 సెలెక్ట్ ఇట్. T2 మైక్రో సరిపోతుందండి. సో సెలెక్ట్ T2 మైక్రో, తర్వాత వచ్చి ఏదో ఒక మీ ఓకే సెలెక్ట్ సెప్టెంబర్ 20 సెలెక్ట్ చేస్తాను. కిందకి రండి, ఏదో ఒక IP అడ్రస్ ఇవ్వండి, ఇవ్వకపోయినా నష్టం లేదు.
రైట్. నేమ్, సర్వర్ అంటాను, కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్. మీరు 8080 పోర్ట్ అలౌ చేయాలండి, ఎందుకంటే జెంకిన్స్ 8080 వాడుకుంటుంది. కావాలంటే దాన్ని చేంజ్ కూడా చేసుకోవచ్చు మళ్ళీ మనం. సో లాంచ్. ఓకే, లెట్స్ సి. ఓకే, సర్వర్ అప్ అయిపోయిందండి. లెట్స్ కనెక్ట్ ఇట్. యా, ubuntu @ ఓకే. స్టెప్ 1 ఏంటంటే బేసిక్గా అప్టిగేట్ అప్డేట్ రన్ చేస్తాను. తర్వాత ఏంటంటే మనం ఫస్ట్ ఏంటంటే మనకి కావాల్సింది వచ్చి జావా ఇన్స్టాల్ చేయండి, మర్చిపోవద్దు. జావా ఏంటంటే డైరెక్ట్గా జెంకిన్స్ ఇన్స్టాల్ చేయని చూపిస్తున్నారు యాక్చువల్గా, బట్ మనకి జావా కావాలి. ఓకే, ఇవన్నీ చూసారంటే మొత్తం డైరెక్ట్గా జెంకిన్స్ ఇన్స్టాలేషన్ ఇచ్చారనమాట. మీరు చూసారంటే అక్కడ. ఓకే, సో నేనేం చేస్తానంటే ఓకే, సో ఇవండి స్టెప్స్. ఫస్ట్ రిపోజిటరీ యాడ్ చేస్తాం. తర్వాత అప్డేట్ చేస్తాం. మీరు చూసినట్లయితే బేసిక్గా ఏం లేదు యాక్చువల్గా, లేదా జావా హైఫన్ వర్షన్ అన్నానంటే బేసిక్గా మీరు చూసినట్లయితే లేదనమాట జావా మీకు యాక్చువల్గా. ఓకే, ఇప్పుడు మీకు మినిమం 1.5 జావా ఉండాలా. నేను ఏంటంటే 8.9 కూడా వచ్చేసింది. ఇది ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, రైట్. సో ఇప్పుడు జావా హైఫన్ వర్షన్ 9 టైప్ చేస్తే యా మీకు రన్ టైం 1.8, జావా 1.8 రెండు వచ్చిందనమాట. గుడ్. సో మీకు ఇన్స్టాల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం జెంకిన్స్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే, సో దానికోసం ఏం చేద్దాం, వెనక్కి వద్దాం ఇక్కడ. సో ఇక్కడికి వచ్చి, సో మీరు డైరెక్ట్గా కావాలంటే జావా సైట్కి, దాన్ని ఏమంటారు, జెంకిన్స్ సైట్కి వెళ్ళి చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు యాక్చువల్గా. యా,
దానికోసం నేను ఏం చేస్తానంటే ఇన్స్టాల్ జెంకిన్స్. సో ఇన్స్టాలింగ్ జెంకిన్స్ దాట్గా అంటే జెంకిన్స్ సైట్కి వెళ్ళండి. ఓకే, సో మీరు చూసారంటే ఇదన్నమాట. సో ఫస్ట్ స్టార్ట్ విత్ దిస్. ఓకే, డన్. సో ఇప్పుడు సర్వీస్ జెంకిన్స్ స్టేటస్ అంటే మీరు చూస్తుంటే రన్ అవుతుంది. ఓకే, గుడ్. సో నేనేం చేస్తాను ఇప్పుడు, లెట్స్ కమ్ టు హియర్. మీరు ఇది కాపీ చేయండి, సర్వర్ పేరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. కోలన్ 8080 అంటాను. లెట్స్ సి. ఓకే, సో స్టార్టింగ్ లో మీకు పాస్వర్డ్ ఉంటుందండి. ఆ పాస్వర్డ్ వచ్చి ఇక్కడ ఉంటుంది. తర్వాత అంటే ఇది ఫస్ట్ టైం యూజ్ చేయాలా, తర్వాత వాడాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వెళ్ళి క్యాట్ అని చెప్పి చేశారంటే వస్తుంది. కాపీ చేయండి, కంటిన్యూ. సో ఫస్ట్ ఏంటంటే మనకి ప్లగిన్స్ అండి. జెంకిన్స్ బేసిక్ గా దానికి ప్లగిన్స్ లేకుండా అసలు దాని పవర్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అర్జునుడు లేకుండా పాండవులు ఎలా లేరో, ఆర్ భీముడు అర్జునుడు లేకుండా పాండవులు ఎలా లేరో, ఇది కూడా అంతే అన్నమాట. సో కాబట్టి ప్లగిన్స్ ఇదే మెయిన్ అన్నమాట. కాబట్టి బేసిక్ ప్లగిన్స్ ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్ అని క్లిక్ చేసేయండి. బేసిక్ ఇన్స్టాల్ అయిపోతాయి, గిట్ ఇవన్నీ ఇన్స్టాల్ అయిపోతాయి అనమాట. మనం ఫర్దర్ గా మనం ఏం మీకు చూపిస్తాను. సో వన్ ఆఫ్ ద రీజన్ నేను క్లౌడ్ లో డిప్లాయ్ చేసి చూపిస్తుంది ఎందుకంటే ఈ ప్లగిన్స్ ఇలా తొందరగా ఇన్స్టాల్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే డౌన్లోడ్ చేయాలి కదా. నేను లోకల్ గా VMware మీద చేస్తే మాత్రం చాలా టైం పడుతుంది అనమాట. ఇదే క్లౌడ్ అనుకోండి, మీకు ఫాస్ట్ ఉంటుంది కాబట్టి. మీరు చూసారంటే గిట్ కానీ, సో పైప్ లైన్ ఇవన్నీ కూడా అంటే అన్ని అన్ని కావు. తర్వాత మనం కూడా ఇప్పుడు AWS సంబంధించిన ఏం కావట్లేదు చూడండి. సో మనం ఏంటంటే మనం మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో నేనేమంటానంటే కంటిన్యూ యాజ్ అడ్మిన్ అంటాను. సేవ్ అండ్ ఫినిష్. ఓకే, సో మీకేందంటే ఈ విధంగా ఇదండి స్క్రీన్. బేసిక్ గా జెంకిన్స్ స్టార్టింగ్ స్క్రీన్. ఇక్కడ రైట్ సైడ్ టాప్ లో మీకు ఎనేబుల్ ఆటో రిఫ్రెష్ ఉంటుంది, అది ఎనేబుల్ చేయండి యాక్చువల్ గా. కాబట్టి ఏంటంటే మీరు ప్రతిసారి రిఫ్రెష్ చేయాల్సిన పని లేకుండా అదే రిఫ్రెష్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చేయాల్సింది ఏంటంటే బేసిక్ గా మనకు కావాల్సిన ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకోవడం అండి. దానికోసం నేను ఏం చేస్తానంటే మేనేజ్ జెంకిన్స్కి వెళ్తాను. మేనేజ్ జెంకిన్స్కి వెళ్ళి ఇక్కడ వచ్చి మీకు మేనేజ్ ప్లగిన్స్ అని ఉంటాయి, అది క్లిక్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఇక్కడికి వచ్చి నేను
అవైలబుల్ జెంకిన్స్కి ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఏంటంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ ఫార్మేషన్ అని టైప్ చేస్తానండి, అది సెలెక్ట్ చేయండి. ఇది ఏంటంటే మనం క్లౌడ్ ఫార్మేషన్లో ఆటోమేటిక్గా డిప్లాయ్ చేయాలంటే ఇది వాడుకోవచ్చు అనమాట. అలాగే ఏడబ్ల్యూఎస్ ఉంది, ఏడబ్ల్యూఎస్ అని టైప్ చేశానంటే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా బీన్ స్టాక్ డిప్లాయ్మెంట్, EC2 ఏదైనా చేయాలంటే యాక్చువల్గా సో ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ జెంకిన్స్ ఏడబ్ల్యూఎస్ గ్లోబల్ కాన్ఫిగరేషన్ ఇవన్నీ. అది కాకుండా మీరు ఏంటంటే పైప్ లైన్ అని టైప్ చేయాలా. పైప్ లైన్ అని టైప్ చేస్తే మీకు కిందకు వస్తే ఒక దగ్గర పైప్ లైన్ డాష్ బోర్డ్ అని ఉండాలి. సరేనా, సింపుల్ ట్రావెల్స్ పైప్ లైన్ రన్నరు, తర్వాత పప్పెట్ ఎంటర్ప్రైజ్ రన్నరు, ఇట్లా ఎన్ని ఉన్నాయో. బట్ మనకు కావాల్సింది ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయిందా. ఎనీవే కింద క్యూబర్నెటీస్ ఇది మీరు చూసినట్లయితే డెవాప్స్ స్టెప్స్, పైప్ లైన్ బ్యాంబూ, పైప్ లైన్ డాష్ బోర్డ్ అని రావాలండి. సరే మళ్ళీ చూద్దాం అట్లయితే. సో అది కూడా కాకుండా నెక్స్ట్ ఏంటంటే డాకర్ అని టైప్ చేశారంటే డాకర్ రిలేటెడ్గా మీకు కనిపిస్తాయి అనమాట. డాకరు ఈసీఆర్ కూడా మీరు కావాలంటే ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ, ఇది బేసిక్గా అజూర్ కంటైనర్ సర్వీస్ ఇవన్నీ నేను చూసానండి. సో ప్లాగిన్ డాకర్ జావా, డాకర్ స్వామ్తో మీరు కావాలంటే ఇవన్నీ కూడా ఓకే. సో క్యూబర్నెటీస్ పైప్ లైన్ ఇవి కూడా. సో నేను ఏం చేస్తాను, అన్ని సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్ అంటాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ప్లగిన్స్ అన్ని ఇన్స్టాల్ అవుతాయి మనం ఏం సెలెక్ట్ చేసేవి. కాబట్టి తర్వాత అయినా చేసుకోవచ్చు అండి, అదేమి ఇప్పుడే చేయాలని కాదు, బట్ మీకు తెలిసి ఉండాలి కాబట్టి ఎలా చేయాలి అని చెప్పి ఇది మీకు చూపిస్తున్నాను. లెట్స్ సీ. ఓకే డన్. సో బ్యాక్ టు డాష్ బోర్డ్ వెళ్తాను. సో మనం ఏంటంటే యాక్చువల్గా ఇందాక మీకు ఈ ఎలాస్టిక్ ఇది చూపించాను కదా, సారీ ఎలాస్టిక్ కాదు, దీని పేరేంటి, ఈ ప్రాజెక్ట్ ఒకటి ఏదబ్బా, గిట్హబ్ ప్రాజెక్ట్. నా ప్లాన్ ఏంటంటే జెంకిన్స్ వాడి దీన్ని బిల్డ్ చేయాలండి యాక్చువల్గా బేసిక్గా. ఓకే, నా మీరు ఒక ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఏదన్నా త్రూ జెంకిన్స్ ద్వారా చెయ్యాలి అంటే ముందు దీంట్లో ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ టెరాఫామ్ వాడి మీరు ఒక డిప్లాయ్ చేయాలనుకుంటున్నాడు, త్రూ జెంకిన్స్ ద్వారా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ద్వారా చేయాలనుకుంటున్నారు. అటువంటప్పుడు ఏమవుతుందంటే మీరు ముందు ఆ ప్రోగ్రామ్ జెంకిన్స్ లో ఉండాల. మ్యావెన్ తో మీరు ఉంటుంది, మ్యావెన్ అనేది జావా అప్లికేషన్ బిల్డ్ చేయడానికి. ఇప్పుడు వార్ ఫైల్ ఇట్లా బిల్డ్ చేయాలంటే మ్యావెన్ కావాలన్నమాట. దానికి ముందు మీరు దీంట్లో జెంకిన్స్ లో ఇన్స్టాల్ అయ్యి చేసి ఉండాలండి, చేయకుండా మీకు జరగదన్నమాట. ఓకే, సో నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ ఒక టెస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. నాకేం కావాలంటే బ్యాక్ టు డాష్ బోర్డ్కి వెళ్ళి ఇక్కడ చూసారా న్యూ ఐటమ్ అంటాను, న్యూ ఐటమ్ అని నేనేందంటే శాంపుల్ 1 అంటాను. మీ కింద చాలా ఉంటాయి ఫోల్డర్స్, గిట్ ఆర్గనైజేషన్, మల్టీ బ్రాంచ్. ఫస్ట్ ఏంటంటే ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయండి. ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి ఓకే అనండి. ఓకే, సో మీకు ఓపెన్ అవుతుందన్నమాట ప్రాజెక్ట్ రిలేటెడ్, మీరు డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు అనమాట. సో నేనేమంటానంటే దిస్ ఈజ్ ఏ శాంపుల్. పైప్ లైన్స్ అని మళ్ళీ మాట్లాడతామండి, ఇట్స్ రియల్ అడ్వాన్స్డ్. సో ఫస్ట్ ఎలా పనిచేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసారు అనుకోండి, మీకు ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీరు గిట్హబ్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ యూఆర్ఎల్ ఏంది, ఒకవేళ దానికి బేసిక్గా డిస్ప్లే నేమ్ ఏంది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆప్షన్స్ మీకు కమిట్ ఏజెంట్స్, డాకర్, డిఫైన్ డాకర్ టెంప్లెట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చి. బట్ అగైన్ ఇది దాన్ని ఏమంటారు, నెక్స్ట్ లెవెల్ కంప్లీట్గా దీనికి ఏమైంది. యా, సో నెక్స్ట్ వచ్చి ఇంపార్టెంట్ వచ్చి సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. ఎక్కడి నుంచి మీరు సోర్స్ కోడ్ తీసుకోవాలా, మీరు గిట్ అనుకోండి, గిట్ పెట్టాలి అంటే ఏంటంటే నేను ఏం చేస్తానంటే గిట్ రిపోజిటరీ వాళ్ళు వచ్చి నేను
కాపీ చేసి ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో ఏ బ్రాంచ్ అంటే ఏ బ్రాంచ్ కూడా ఇవ్వచ్చు మీరు యాక్చువల్గా. క్రెడెన్షియల్స్ లేకపోతే క్రెడెన్షియల్స్ వస్తుంది, మళ్ళీ చూద్దాం, ప్రస్తుతానికి అవసరం లేదు, నేను ఈ విధంగా ఇచ్చాను అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చి బిల్డ్ ట్రిగర్స్. ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బిల్డ్ ట్రిగర్స్ అంటే నేను ఎప్పుడు బిల్డ్ చేయాలి అని చెప్పి. సో ఫర్ ఎగ్జాంపుల్ బిల్డ్ పీరియాడికల్లీ అని పెట్టామనుకోండి, ఇక్కడ షెడ్యూల్ ఇవ్వచ్చు అనమాట. మీకు షెడ్యూల్ అంటే క్రాన్ షెడ్యూల్ ఇవ్వచ్చు మీరు. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 స్టార్స్ ఇచ్చేసానంటే బేసిక్ ఏమవుతుందంటే, సో మీకు ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవరు, ఎవ్రీ డే ఆఫ్ ద మంత్, ఎవ్రీ డే ఇన్ ద మంత్లో, అలాగే ఎవ్రీ మంత్ ఆఫ్ ద ఇయర్లో, అలాగే ఎవ్రీ డే ఆఫ్ ద వీక్, ప్రతి నిమిషం రన్ అవుతూనే ఉంటుంది అనమాట. సో మీరు కొంచెం జాగ్రత్తగా పెట్టాలండి, ఎందుకంటే మీరు ఫ్రీక్వెంట్గా కోడ్ కమిట్ చేస్తున్నారు అనుకోండి, ఎక్కువ బిల్డ్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో జనాలు ఇది వాడరు యాక్చువల్గా. మనం ఏం చేయొచ్చు, పోల్ ఎస్సీఎం అంటారు. పోల్ ఎస్సీఎం అంటే మన వర్షన్ కంట్రోల్ అనమాట. సో నేనేం చేస్తాను, మనకు కావాలనుకుంటే యాక్చువల్గా మనం ఇక్కడ ఇక్కడ మనం షెడ్యూల్ పెట్టుకోవచ్చు అనమాట. ప్రతి 5 అవర్స్కి 6 అవర్స్కి పెట్టుకోవచ్చు అనమాట. అంటే చూడండి, ఇదేంటంటే డజంట్ మ్యాటర్. ఒక ఒక దాన్ని ఏమంటారు, ఆ, ప్రతి 5 గంటలకి నేను బిల్డ్ చేస్తా, ప్రతి 1 అవర్కి బిల్డ్ చేస్తా అని. పోల్ ఎస్సీఎం అంటే అర్థం ఏంటంటే, మీరు ఇది ఎనేబుల్ చేశారు అనుకోండి, ఒక 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 షెడ్యూల్ ప్రకారం పోయి గిట్ హబ్ ని చెక్ చేస్తుంది అనమాట. గిట్ హబ్ ఆర్ ఎనీ బిట్ బకెట్ అని ఏదైనా చేంజ్ ఉంటే బిల్డ్ చేస్తుంది అనమాట. రెండింటికి వ్యత్యాసం ఉంది యాక్చువల్గా. ఇది ఏంటంటే ఏమున్నా లేకపోయినా బిల్డ్ చేస్తుంది, ఏంటంటే చేంజ్ ఉంటాయి. అది కాకుండా ఇది ఒకటి ఉంది, గిట్ హబ్ ట్రిగర్ అని, ఇది కూడా చూపిస్తాను మీకు. సో ఈ గిట్ హబ్ ట్రిగర్ ఏం చేస్తుందంటే, హుక్ అంటే దీని వెబ్ హుక్ అంటారంటే, ఏమవుతుందంటే నేను అక్కడ కమిట్ చేశాను అనుకోండి, ఏది గిట్ హబ్ లో కమిట్ చేశాను అనుకోండి, వెంటనే దీనికి వచ్చేస్తుంది అనమాట. దీనికి చెప్పేస్తుంది అది, ఓకే చేంజ్ వచ్చింది, ఇది స్టార్ట్ బిల్డింగ్ అనమాట. ఇవేంటంటే ఒక సీక్వెన్సింగ్ అండి. ఓకేనా. నెక్స్ట్ బిల్డ్ ఎన్వైర్న్మెంట్. సో బిల్డ్ ఎన్వైర్న్మెంట్ అంటే మీరు మీ మీ దాన్ని టెస్ట్ చేయాలనుకోండి, ప్రతిసారి మీకు బిల్డ్ ఎన్వైర్న్మెంట్ అవసరం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గిట్ లో దీన్ని రూట్ ఫైల్ root.war గా మార్చడానికి బిల్డ్ ఎన్వైర్న్మెంట్ తో పని లేదు, డైరెక్ట్ గా బిల్డే వాడుకోవచ్చు. అయితే మీరు ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ అప్లికేషన్ టెస్ట్ చేస్తున్నారు, జావా అప్లికేషన్ టెస్ట్ చేయాలంటే ఎక్కడో ఒక ఇంప్లిమెంట్ ఎన్వైర్న్మెంట్ ఉండాలి కదా, దానికోసం ఇదనమాట. బిల్డ్ అంటే మీకు యూ కెన్ క్రియేట్ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ మీరు వాడుకొని, సో తర్వాత ఇక్కడ బిల్డ్ చేయొచ్చు. అంటే మీరు ఏ విధంగా బిల్డ్ చేస్తారు అంటే దాన్ని ఏమంటారు, క్లౌడ్ ఫార్మేషనా, లేకపోతే ఎగ్జిక్యూట్ షెల్లా, లేకపోతే డాకర్ ఇమేజా ఇక్కడ అనమాట. సో నేనేంటంటే ఎగ్జిక్యూట్ షెల్ వాడి చూపిస్తాను ఈ రోజుకి మీకు. మొత్తం బిల్డ్ అయిపోయినాక ఏం చేయాలి దీన్ని. సో బిల్డ్ అయిపోయినాక మీకు వచ్చిన బిల్డ్ అంటే, నా ఉద్దేశం సాఫ్ట్వేర్ బిల్డ్ అయిపోయినాక మీకు వచ్చిన రిజల్ట్ ఏమంటారంటే అండి, దాన్ని ఆర్టిఫాక్ట్స్ అంటారు యాక్చువల్గా. సో ఆ ఫర్దర్గా మీరు ఏం చేయాలనుకుంటున్నారు, క్లౌడ్ ఫార్మేషన్ డిలీట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే క్లౌడ్ ఫార్మేషన్ డిప్లాయ్ చేయాలనుకుంటున్నారా, కాపీ చేయడానికి వర్క్ స్పేస్ డిలీట్ చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సరే, ఈ సెషన్లో మనం ఏం చేద్దామంటే, ఇక్కడ ఇది ఉంది కదా, మన గిట్ హబ్ ఇచ్చాను యాక్చువల్గా. సో కిందకు వస్తాను, నేనేమంటానంటే నేను మాన్యువల్గా బిల్డ్ చేస్తాను, దానికోసం ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూట్ షెల్ అంటానండి. ఓకే, ఎగ్జిక్యూట్ షెల్ అని చెప్పి నేనేం చేస్తానంటే బేసిక్గా ఫస్ట్ ఎకో నేనేం చేస్తానంటే ఎకో క్లోన్ ద గిట్ రెపో అంటాను అని, కింద ఏమంటానంటే గిట్ క్లోన్ ఇట్లా ఎకో డాట్ అని ఇస్తాను. ఇక్కడ వచ్చి గిట్ క్లోన్ అని ఇచ్చి, ఓకే, తర్వాత ఏమి ఇస్తాను మళ్ళీ అంటే గ్యాప్ అనమాట అన్నిటి మధ్య. ఓకే, ఇప్పుడు వచ్చి సిడి ఈ ఫోల్డర్లోకి వెళ్తాం, మళ్ళీ తర్వాత మనకు కావాల్సిన
ఇది రన్ చేస్తాం అనమాట. ఏది మీరు ఇక్కడ చూసినట్లయితే వచ్చి ఇది build.sh అనమాట. సో దానికోసం నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఎకో రన్నింగ్ ద స్క్రిప్ట్ నౌ అంటాను. mill.sh. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ ఏమంటారంటే ఎకో స్టెప్ బై స్టెప్ చెప్పడానికి అనమాట మీకు. మూవ్ ఆర్టిఫాక్ట్ టు టెంప్ ఫోల్డర్. సో మూవ్ root.var టు టెంప్ root.var. ఇది సో ఇది మనం ఇది రన్ అవ్వాలా అని చెప్తాం. సో నేనేమంటాను, అప్లై సేవ్ అంటున్నాం. సో మీ ప్రాజెక్ట్ ఫస్ట్ క్రియేట్ అయిపోయింది అనమాట. సో నేనేం చేయాలి, ఇంకా మీకు ఇప్పుడు బిల్డ్ అంటానండి మీకు. ఓకేనా, క్లిక్ ఆన్ బిల్డ్ అంటాను. ఏమవుద్దో చూద్దాం. సో మీకు లెఫ్ట్ సైడ్ లో చూసారంటే చూడండి, ఇక్కడ ఓకే ఏమంటుంది, అయిపోయిందని వస్తుంది. సో మీరు ఇక్కడికి వెళ్ళి కన్సోల్ అవుట్పుట్కి వెళ్ళారనుకోండి. సో ఫస్ట్ చూద్దాం ఏమవుతుందో. సో బిల్డింగ్ ఏ వర్క్ స్పేస్ అని చెప్పి sample1 అని చెప్పి క్లోనింగ్ ఏ రిమోట్ గిట్ రెపోజిటరీ. తర్వాత ఏముంటుంది, మొత్తం ఇవన్నీ రిపోజిటరీ అయిపోయినాక చూడండి, నేను ఎక్కువ అని ఇచ్చాను కదా క్లోనింగ్. సో యాక్చువల్గా ముందే క్లోన్ అయిపోయింది. ఎనీవే నో ప్రాబ్లం. సో క్లోనింగ్, ఆ తర్వాత ఎకో సిడి వెళ్ళింది, ఎకో build.sh, తర్వాత ఫినిష్డ్. సో నాకు ఇప్పుడు టెంప్ లో నాకు ఈ root.var ఉండాలండి. ఉందో లేదో చెక్ చేద్దాం. కానీ సో మీరు చూసారంటే root.var అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. సో ఇంకా మనం ప్రాజెక్ట్ని ఎడిట్ కూడా చేయొచ్చు అండి. నేనేం చేస్తాను అంటే బ్యాక్ టు ప్రాజెక్ట్ అని చెప్పి కాన్ఫిగర్ అని చెప్పి మళ్ళీ రన్ చేస్తే ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ క్లోన్ అయిపోయిందని వస్తుంది అనమాట. సో నేనేం చేస్తాను, ఆల్రెడీ మనం ఇచ్చాం కాబట్టి ఇది అవసరం లేదు, తీసేస్తానండి. నన్ను ఎందుకంటే ఆల్రెడీ మనం షెల్ స్క్రిప్ట్లోనే ఇచ్చామన్నమాట, అందుకని. సో నెక్స్ట్ వచ్చి దీని ముందు ఏదైనా చేసే ముందు rm-rf ఇది తీసేస్తాను యాక్చువల్గా. తర్వాత rm-rf tmp అంటే ముందేమన్నా ఉన్నా కూడా తీసేయమని చెప్పి root.var. ఓకే, సో అలాగే కిందకు వచ్చి దీని ముందు ఇక్కడ ఒకటి పెట్టచ్చండి, డిలీట్ ద వర్క్ స్పేస్ బిఫోర్ బిల్డ్ స్టార్ట్స్. ఇది సెట్ చేసి పెడతాను. ఓకే, అప్లై సేవ్ అంటున్నాను. సో మళ్ళీ రన్ చేద్దాం. మళ్ళీ బిల్డ్ నౌ అంటే ఏమవుతుందో చూద్దాం. ఓకే, సక్సెస్ఫుల్ అయింది. సో చూసి మీరు కన్సోల్ అవుట్పుట్కి వెళ్ళారంటే మీకు ఫస్ట్ ఏంటంటే డిలీట్ చేస్తండి ఏదైనా ఉందంటే ఇక్కడ. ఆ తర్వాత క్లోన్ చేస్తుంది మొత్తం మళ్ళీ root.var. మనం కావాలంటే దాని పేరు కూడా మార్చుకోవచ్చు అనమాట లాస్ట్లో. సో ఇదేంటంటే ఒక సిరీస్ ఆఫ్ స్టెప్స్ అండి, అంతకు మించి ఏం లేదు. మనం జెంకిన్స్ చేసుకోవచ్చు. సో ఇలాగే మనం నెక్స్ట్ రేపు ఏం చేస్తామంటే AWS డిప్లాయ్ చేద్దాం. మనం AWS లో త్రూ జెంకిన్స్ ద్వారా ఏ విధంగా డిప్లాయ్ చేయొచ్చు అని చెక్ చేద్దాం రేపు. సో ఇంటిగ్రేషన్ చేసి, అంటే ఆఫ్ కోర్స్ ఫస్ట్ మనం ఏంటంటే సెక్యూరిటీ చూద్దాం, ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలా, రోల్స్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలా, యూజర్స్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలా. అది చేసుకున్నాక ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే మనం AWS లో ఏ విధంగా డిప్లాయ్ చేయాలా, డిప్లాయ్ చేసి అంటే క్లౌడ్ ఫార్మేషన్ ద్వారా ఏ విధంగా డిప్లాయ్ చేయాలా. సో డిప్లాయ్ చేసినాక సో ఒకవేళ కాపీ చేయాలంటే ఎలా చేయాలా. సో తర్వాత రోజు ఏంటంటే
బై ద వే నేను థర్స్డే ఉండనండి. రేపు దీపావళి మీకు ఓకే కదా? మీకు ఏమన్నా లీవ్ కావాలా? దీపావళి రేపు పొద్దున, బట్ 6 గంటలకి మీరు లేచి పిల్లలు కాదుగా టపాసులు పేల్చడానికి, కాబట్టి రేపు చెప్తాను. సో మీరు కావాలనుకుంటే నేను 8th 9th ఉంటానండి. నేను ఒక ఎంగేజ్మెంట్కి అటెండ్ కావాలి. సో నేను తిరుపతి వెళ్తున్నాను. సో నేను ఉన్నాను. ఫర్దర్గా మళ్ళీ మండే కలుసుకుని నీకు చెప్తాను. ఓకేనా? సో ఓకే, క్లియర్. మనం తిరిగి వచ్చినాక మీకు పైప్ లైన్స్ అంటే ఏంటి ఒక 2 క్లాసెస్ ఉంటుంది, దాంట్లో మనం చూద్దాం. ఓకేనా అండి? క్వశ్చన్స్? ఓకే, హర్ష గారు, ఇది జెన్కిన్స్ లో ఇప్పుడు మ్యావెన్స్ గ్రూవీ స్క్రిప్టింగ్ ఇవన్నీ ఉంటాయి కదండి దాంట్లో. అది నేను చెప్పండి, నాకు రాదండి అది, కాబట్టి నేను ఓకే. పెద్ద వర్క్ చేయను అది. గ్రూవీ అంటే స్క్రిప్ట్స్ ఉంది, మీకు గ్రేడిల్ ఉంది. ఓకే, అంటే అది దేనికి వాడతారండి? అంటే బిల్డ్ అప్పుడు మ్యావెన్స్ ఆహా, వాటికి వాడతారు. మేవన్ వేరే అండి. మేవన్ ఇస్ ఎ సింపుల్ టూల్. అది గ్రేడిల్ అనేది జావా బేస్డ్, మీరు పైప్ లైన్స్ కోసం వాడుకోవచ్చు. గ్రెడిల్లో రాయొచ్చు, లేదంటే సింపుల్ పైప్ లైన్ లో కూడా రాసుకోవచ్చు. ఇట్స్ నాట్ మ్యాండేటరీ అందరూ గ్రెడిల్లో రాయాలని ఏం లేదు. సింపుల్ గా మీరు శాంపుల్ పైప్ లైన్ అని టైప్ చేశారు అనుకోండి, మీకు స్టేజెస్ లో రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇలా రాసుకోవచ్చు, పైప్ లైన్ అని రాసి ఏజెంట్ స్టేజెస్, స్టేజ్ 1 స్టేజ్ లా రాసుకోవచ్చు. కాబట్టి గ్రూవీ అనేది మ్యాండటరీ ఏం కాదు బేసిక్ గా. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే నేర్చుకోవాలన్నమాట. కింద చూడండి, యూజ్ గ్రూవీ శాండ్ బాక్స్ అనేది, కానీ ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఓకే, నెక్స్ట్ అంటే వచ్చి ఇది మ్యావన్. చెప్పండి. మ్యావెన్ కి సంబంధం లేదండి ఇది? లేదు, మ్యావన్కి సంబంధం. మ్యావన్ ఏంటంటే ఇట్స్ టూల్ అంతే. అదేం చేస్తుందంటే మీకు జావా ఇప్పుడు కూడా తగ్గిపోయింది కదండి. ఇప్పుడు ఏంటంటే అందరూ వెబ్ అప్లికేషన్స్కి వెళ్తున్నారు, రెగ్యులర్ గా డెస్క్టాప్ అప్లికేషన్స్ తగ్గిపోయినాయి. సో ఓకే. మీరు నార్మల్ జావా ప్రోగ్రామ్ ఉంటే దాన్ని ఇప్పుడు నేను root.war గా కన్వర్ట్ చేశాను కదా, అవును. వార్ ఫైల్ గా కన్వర్ట్ చేయడానికి మ్యావన్ వాడతారనమాట బేసిక్ గా. సో అదేం చేస్తుందంటే మీరు ఇచ్చిన ఫైల్స్ అన్ని తీసుకొని మీకు వార్ ఫైల్ క్రియేట్ చేసి పెడుతుంది. మీకు వార్ ఫైల్ కానీ జార్ ఫైల్ కానీ క్రియేట్ చేసి పెడుతుంది. దానికి ఏంటంటే మీరు దీంట్లో మ్యావన్ ఇన్స్టాల్ చేయాలా. దీంట్లో మ్యావన్ ఇన్స్టాల్ చేసి అన్ని చేయాల్సి వస్తుంది. కానీ మ్యావన్ ఇప్పుడు తగ్గిపోయింది. అందుకని నేను ఏం చెప్తానంటే వేరే ఇంటిగ్రేషన్ చెప్తున్నాను. నేను కాబట్టి మ్యావన్ చెప్పి వదలొచ్చు, దానివల్ల యూజ్ లేదు మీకు యాక్చువల్గా. దానికంటే ఏడబ్ల్యూఎస్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలా, ఎలా డిప్లాయ్ చేయాలా, ఆ తర్వాత ఏంటంటే మనకి డాకర్తో ఇంటిగ్రేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూస్తాం అనమాట బియాండ్ దట్. అందుకని ఓకే. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కదా! బేసిక్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్ పైప్‌లైన్‌లో చూస్తే మనకి జెన్కిన్స్ వాడేటప్పుడు కొత్త అప్లికేషన్ వాళ్ళు అప్డేట్ వచ్చింది. లేకపోతే దాన్ని జెన్కిన్స్ వాడి మనం ఇంటిగ్రేట్ చేసి ఆటోమేటిక్ సర్వర్స్ అన్నిట్లో తర్వాత వేరే టూల్స్ వాడి డిప్లాయ్‌మెంట్ చేస్తాం. కాకపోతే ఇది ఇంటిగ్రేషన్ అంటే ప్రొడక్షన్‌తో మనకి ఎప్పుడు ఉండదు గదా! ఓన్లీ మనం ఎప్పుడైతే లాంచ్ చేస్తామో అప్పుడు ఇంటిగ్రేట్ చేస్తాం. తర్వాత మళ్ళీ ఈ అంటే కంటిన్యూయస్ కనెక్షన్ డెవలప్‌మెంట్, మీకు టెస్ట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటదా? ఎలా ఉంటదసల? డిఫరెంట్ జెంకిన్స్ పెట్టుకోవచ్చు అండి. ఒకటి వచ్చి టెస్టింగ్ జెంకిన్స్ పెట్టుకుంటారు, ఆ తర్వాత ప్రొడక్షన్ కూడా సపరేట్ జెంకిన్స్ సర్వర్స్ పెట్టుకోవచ్చు. ఓకే, సో మీకు ఏంటంటే టెస్టింగ్ లో టెస్టింగ్ జెంకిన్స్ సర్వర్స్ లో ఏంటంటే ఓన్లీ టెస్ట్ అండ్ క్యూఏ రిలేటెడ్ బ్రాంచెస్ ఉంటాయి అనమాట. అంటే ప్రొడక్షన్ కూడా వాడుకోవచ్చు, కాకపోతే ఏంటంటే వాళ్ళు అది మెయింటైన్ చేస్తారు. ప్రొడక్షన్కి వచ్చి సపరేట్ గా ఇంకొక జెంకిన్ సర్వర్ పెట్టుకొని దాని నుంచి వెళ్తుంది అనమాట. సో కాబట్టి కోడ్ ఒకటే కదా, కోడ్ ఫస్ట్ లో టెస్ట్ లో సక్సెస్ఫుల్ అయింది అనుకోండి, దాన్నే ప్రొడక్షన్ లోకి మూవ్ చేస్తారు. సో డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఉంటుంది యాక్చువల్గా, ఎందుకు ఉండదు? ఓకే. కంపల్సరీ ఉంటుంది. అప్పుడే కదా తొందరగా అయిపోయేది. సో ఇప్పుడు జావా క్రియేట్ చేశారు, అది ఫస్ట్ ఏమవుతుంది, అంతా చెక్ చేసుకోండి, జే యూనిట్ టెస్ట్లు అంటారు, దాని మీద రన్ చేయాలా, యూనిట్ టెస్టింగ్ రన్ చేస్తారు, అంటే కోడ్ కరెక్ట్ ఉందా లేదా అని చెప్పి ఇవన్నీ ఆటోమేట్ చేస్తారు యాక్చువల్గా. సో ఇవన్నీ మాన్యువల్ చేయడం చాలా కష్టం అనమాట. అందుకని ఓకే. అంటే ఏది ఉన్నాయి కొన్ని జే మీటర్స్ ఇంకా అలాంటి చాలా ఉంటాయి. సెలీనియం టెస్టింగ్. ఆ! ఓకే. ఓకే. అంటే మనం ప్రోగ్రామింగ్ వాడాల్సింది ఏం లేదండి. అంటే జస్ట్ మనం ఇన్‌స్టాల్ చేసి కనెక్టివిటీ అది అలా ఇస్తే సరిపోద్దా? అంటే మీరు ఇన్స్టాల్ చేసి మీరు ఇంటిగ్రేషన్ పైప్ లైన్స్ అన్ని మీరే చేయాల్సి వస్తుంది. వాళ్ళు ప్రోగ్రామింగ్ గిట్ లో మాత్రం చేస్తారనమాట. సో పైప్ లైన్స్ మీరే క్రియేట్ చేయాల్సి వస్తుంది. దాన్ని మీకు ఏంటంటే ఆపరేషన్ తెలుసు కదా, క్లౌడ్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలా. సో
దానికి ఎలా క్లౌడ్లో ఎలా డిప్లాయ్ చేయాలా, ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ కంటైనర్స్ ఎలా క్రియేట్ చేయాలా. సో నేను కాబట్టి డాకర్ ఫైల్ అక్కడ పెడతానండి. డాకర్ ఫైల్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా ఫస్ట్ గిట్ క్లోన్ చేస్తుంది. గిట్ క్లోన్ చేసి నాకు ఏం చేస్తుంది, దాంట్లోనే మనం డాకర్ ఫైల్ పెడతాం అనమాట. డాకర్ ఫైల్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. డాకర్ ఫైల్ ఎగ్జిక్యూట్ చేసి ఆ కోడ్ అంతా తీసుకెళ్లి కంటైనర్లో పెట్టుద్ది. ఆ కంటైనర్ తీసుకెళ్లి మనం దాన్ని ఏమంటారు డాకర్ హబ్ లో కూడా పుష్ చేస్తుంది. ఆ తర్వాత ఏంది, మళ్ళీ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి డాకర్ స్వార్మ్ కానీ క్యూబర్నెటిస్ లో పెడుతుంది. ఇలా చేయొచ్చు. సో ఇదంతా ఇంటిగ్రేషన్ కదా, పైప్ లో వరుసగా వెళ్తుంది కదా, ఇదంతా చేయాల్సి వస్తుంది మీరు. ఓకే ఓకే. మనం ఇందాక కోడ్ ఎగ్జిక్యూట్ చేసాం కదా, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి వచ్చింది క్రియేట్ అయింది రూట్ డాట్ వర్. అలా ఒకవేళ అక్కడ మనకి ఎర్రర్ ఏమైనా వస్తే అంటే అది ఇష్యూ ఎలా అంటే డెవలపర్స్ తో కూర్చోవాలా లేకపోతే ఎలా అసలు? బేసిక్ గా అయితే వాళ్ళు వాళ్ళు రన్ చేసే ఇస్తారండి. రాలేదంటే యాక్చువల్గా మీ తప్పే ఏమైనా ఉందని చూసుకోవాలి, కరెక్ట్ గా స్క్రిప్ట్ రన్ అయిందా లేదా అని. లేదంటే ఆబ్వియస్గా డెవలపర్స్ తో కూర్చొని మాట్లాడాలి. ఓకే ఓకే అందుకని ఓకే ఓకే. చలో గైస్, నేను రేపు కలుద్దాము. రేపు కలిసి మనం డిప్లాయ్మెంట్ ఎలా చేద్దాం. సో అయిపోయాక నేనే డిలీట్ చేయండి దీన్ని. నేనేం చేస్తాను, షట్ డౌన్ చేసి పెడతాను. ఇన్స్టెన్స్ స్టేట్ స్టాప్ అంటాను. రేపు కలుద్దాం. ఓకే, సీ యూ, బాయ్. చూద్దాం.